ప్రైజ్ ద లార్డ్. నైలు నదిలో ఒంటరిగా ప్రయాణం చేస్తున్నప్పుడు మోషేకు తెలియదు రాబోయే రోజులలో లక్షల మంది ప్రజలు నడిపించే నాయకుడవుతాడని. అన్నకు భయపడి పారిపోతున్న యాకోబుకు తెలియదు ఇశ్రాయేలీయులు అనే గొప్ప జనాంగానికి యాకోబు తండ్రి అవుతాడని. జైల్లో ఉన్న యోసేపుకు తెలియదు అవమానపడిన దేశాన్ని దేవుడు ప్రధానమంత్రిని చేస్తాడని. గొర్రెలు కాసుకుంటున్న దావీదుకు తెలియదు దేవుడు తనను ప్రజలను పరిపాలించే రాజును చేస్తాడని. చేపలు పట్టుకునే పేతురుకు తెలియదు దేవుడు తనను మనుషులను పట్టే జాలరిగా చేస్తాడని. యేసును నమ్మితే హింసించి చంపేసే సౌలుకు తెలియదు తన జీవితం యేసుకే అంకితమని, తాను సౌలు కాదు అపోస్తులుడైన పౌలు అని. అదేవిధంగా ఈరోజు అందరూ నీ చుట్టూ ఉన్న ఒంటరిగా జీవితాన్ని గడుపుతున్న నీకు తెలియదు నువ్వు అనేక మంది మధ్య ఆశీర్వదింపబడుతున్నావని. ఈరోజు అంధకారంలో ఉన్న నీకు తెలియదు నీ చుట్టూ వెలుగు రాబోతుందని. ఈరోజు శాపంతో అవమానంతో ఉన్న నీకు తెలియదు నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటున్నావని. ఈరోజు అనారోగ్యంతో ఉన్న నీకు తెలియదు నువ్వు తిరిగి ఆరోగ్యం పొందుకుంటావని. ఎందుకంటే ఆనాడు మోషేను, యోసేపును, యాకోబును, సౌలును, పేతురుని చూచిన దేవుడు ఈరోజు నిన్ను చూస్తున్నాడు. ఆమేన్.